ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తూ యూనియన్ల కింద ఐఎన్టీసీ టీఎన్టీసీ అంటూ బగ్గుమంటే ఇద్దరం అంటే పచ్చిగడ్డేస్తే బగ్గిమనేలాగా నడుచుకున్న విధానంలో ఇప్పుడు మీరు ఈ కూటమి విధానంలో ఐటీసీ కార్మికులకి అందరికీ చెప్పి మీరు ఒకటిలాగా చేస్తున్నారా యూనియన్ పరంగా, రాకపోతే మీ వ్యక్తిగతంగా వెళ్తూ వారందరికీ తెలుసా తెలియదా ఈ కూటమిలో మీరు కలిశారన్నది? వాస్తవంగా ఈ నెల 5వ తారీఖు రోజు నాడు ఉదయం మా టీఎన్టీసీ యూనియన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం సిపిఎం పార్టీలు మద్దతు తెలియజేయడం జరిగింది. అంటే మా టీఎన్టీసీ అంటే తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంఘం. ఆ రోజు నాడు మేము లోకల్లో లేకపోవటం, వచ్చిన తర్వాత మా యూనియన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని కార్యవర్గం అందరూ కలిసి కూడా కూర్చొని మాట్లాడుకొని మేము అందరం కూడా మాట్లాడుకొని 5వ తారీఖు రోజు నాడు ఉదయం శ్రీ కిషోర్ నాయక్ గారికి కత్తెర గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి యావత్ పత్రికాల సమక్షంలో మద్దతు తెలియజేయడం జరిగింది. ఒకటేంటంటే పత్రికా విలేకరులకు ఒక విజ్ఞప్తి, చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు. గతంలో రేఖా కాంతారావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఎం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్తోనే నడవడం జరిగింది. మొన్న ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు లేదు, ఎక్కడా కూడా ఎలయన్స్ అఫీషియల్గా రానప్పటికీ స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తూ మనం పాయ వెంకటేశ్వర గారి గెలుపుకి కీలకంగా కృషి చేసిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. అయినప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి పనిచేసిన ఈ ఎన్నికల వరకు మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పనిచేస్తున్నాం. లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులు, స్థానిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఆ గత పాలకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్న ఉద్దేశంలోనే పనిచేస్తుంది తప్పితే యూనియన్ ఎన్నికలకు వచ్చేసరికి యూనియన్లో ఎవరి జెండా వాళ్ళదే, ఎవరి ఎజెండా వాళ్ళదే. దాని ప్రకారమే ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. మీరు కౌంటర్ ఒకటి వదిలేరని చెప్పి, కౌంటర్ పెట్టారని చెప్పేసి మాజీ సర్పంచ్ మీ మీద చాలా చెప్పారు ఇప్పటిదాకా, దాన్ని బట్టి మీరు చెప్పేది? చూసాం, మాజీ సర్పంచ్ చందు నాయక్ గారు ఆరోపణలు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. వారికి కొంత అభద్రతా భావం కూడా ఏర్పడినట్టు అనిపిస్తూ ఉంది వారి మాటలను చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారితో నాకు వ్యక్తిగతంగా ఒక 20 సంవత్సరాల పైగా పరిచయం ఉంది. కలిసి ప్రయాణం చేసిన రోజులు కూడా చాలా రోజులు, ఎక్కువ రోజులు ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ మద్దతు తర్వాత టీఎన్టీసీ మద్దతు తెలియజేసిన తర్వాత వచ్చినటువంటి వాతావరణాన్ని వారు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఆ రోజు మనం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసాం, సాయంత్రం నుంచి స్టార్ట్ చేశారు. నిన్న ఈరోజు చూస్తూ ఉంటే మా తండ్రి గారి మిల్లులో, మీ తండ్రి గారు ఉన్నప్పటి నుంచి మిల్లులో ప్రముఖ కాంట్రాక్టర్గా ఉన్నారు. పేరుకు ప్రముఖ కాంట్రాక్టర్గానే ఆయన సప్లై చేసేది సుమారుగా 12-13 మంది, 23 మంది సమయంతో ఉంది. ఆ విధంగా ఉన్నారు. కౌంటర్ అంటే అందరూ నాకులాగే ఉంటారని భావించి మాట్లాడితే దానికి మనం ఏం చేయలేము. మేము 24/7 సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ కార్మికులందరూ కూడా మంచిని గుర్తిస్తూ మళ్ళీ రెండోసారి మాకు అధికారాన్ని ఇచ్చారు. మా మనస్తత్వం ఏంటో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మీరందరూ పత్రికా విలేకరులందరికీ, మీడియా మిత్రులందరికీ తెలుసు. అందరం కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. అటువంటిది ఉంటే ఈ పాటికల్లా పత్రికలు ఊరుకోవు, ఏ లెవెల్లో ఊరుకోవు. అవినీతి చేయగలిగినటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి, అవినీతే పరమావధిగా భావించి పనిచేసేటటువంటి వ్యక్తి అవతలంలో నిజాయితీ పరులనే ఎందుకు అంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. వాటిని మేము పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే మేము మా సర్వీసు కరోనా వచ్చినప్పుడు లోకల్లో ఎటువంటి సర్వీస్ చేసామో మీ అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి దూరం మీరందరూ మాతోనే వచ్చారు పత్రికా మిత్రులారా. ఇప్పుడు రోడ్డు వేశారు, ఆ ఏరియా ఎస్టీ క్యాంప్ ఉంటుంది. ట్రాక్టర్లో తీసుకుని వెళ్ళి మా సొంత డబ్బులతో వాళ్ళకి పప్పు, ఉప్పు, బెల్లం అన్నీ అందించి వచ్చాం. సారపాకలో ఉన్న రిక్షా కార్మికులకి, ఆటో కార్మికులకి అందించాం. వరదలు వచ్చినప్పుడు ఐటీసీ వారి సహాయ సహకారాలు తీసుకొని అద్భుతమైన సర్వీస్ని అందించడం జరిగింది. మరి మీరు ఎటు వెళ్ళారండి? ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ప్రజలందరూ అల్లకల్లోలం అయిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇంకో విషయం వారు తెలియజేస్తూ ఉన్నారు, మా నాన్నగారు చాలా అభివృద్ధి చేశారని. మీ తండ్రి గారు అభివృద్ధి చేయలేదని మేము ఎవరూ అంటలేదే. మీ తండ్రి గారు లాగే మీరు కూడా చేస్తారని ఆశించాం, చేయలేదు. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి. సారపాకలో ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారా? ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చారా? ఒక కళ్యాణ మండపం తీసుకొచ్చారా? అది నాదని చెప్పి కోర్టులో కేసేసారు. ఆ కళ్యాణ మండపం నాదేనని చెప్పి కోర్టులో కేసేసారు. సత్యనారాయణ స్వామి గుడి కడితే అది కూడా నాదేనని చెప్పేసి కాగితాలు సృష్టించారు. మీరు చేసిన డెవలప్మెంట్ తెలియజేయండి. మీరు 10 సంవత్సరాలు లోకల్లో లేరు. ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కష్టాల్లో, సుఖాల్లో,
దేంట్లో కూడా మీరు పాలు పంచుకోలేదు. ఈ రోజు నాడు వచ్చేసి మీరు ఓటు అడుగుతూ వారికి ఓటు వేయొద్దు అనడం వల్ల వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వారిని కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని మీరు ఆలోచించుకోండి. 39 మంది ఐటీసీ కార్మికులు ఇరవండికి సంబంధించిన గిరిజనులకు సంబంధించిన దానికి వాళ్ళు వచ్చేసి ఐటీసీ దాంట్లో వాళ్ళకి 39 మందికి పోస్టులు ఇవ్వాల్సిందే 150 మంది పోస్టులు ₹1,00,000 కింద అమ్ముకున్నారని అంటున్నారు. ఐటీసీకి ఎక్కడ పోస్టులు అవి? ఇరవండి పైప్ లైన్కి సంబంధించిన 20 పైప్ లైన్ పోస్టులు ఎవరు చూస్తారు? అది సిఎస్ఆర్ యాక్టివిటీలు గ్రామ పంచాయతీ 20 మోత కోయగూడెకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల సర్పంచులు మేనేజ్మెంట్ మాట్లాడు. దీంట్లో యూనియన్ పాత్ర ఎక్కడుంది? యూనియన్ రోల్ ఎక్కడుంది? అంటే గతంలో మేము అదే చేసాం కానీ మీరు అందరూ కూడా అదే చేస్తారు అనుకోవద్దు. మీరు ఈ రోజు నాడు మాట్లాడుతున్నారు. మహిళా కార్మికులు అందరూ ఇక్కడి నుంచి మిచ్చాంబర్ ఏదైతే ఉందో లక్ష్మీపురం తరలించారు, మళ్ళా మేము ఇక్కడ తీసుకొస్తాం. ఆ రోజు నాడు మీరు సర్పంచ్ ఉన్నప్పుడే సార్ వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. ఆ రోజు మీరు ఏం చేశారు? మీరు ఎక్కడ ఉన్నారో చెప్పనా? మీరు కేసులో ఉండి లోకల్లో లేనప్పుడు నాకు గుర్తుంది. వాళ్ళకి 10 డ్యూటీలు కూడా ఇవ్వడానికి తెలియజేస్తే వాళ్ళు గేటు ముందు దగ్గర 64 రోజులు రేయింబోలు కూర్చున్నారు చల్లో. శ్రీరామనవమి రోజు నాడు కూడా వాళ్ళు అక్కడే కూర్చున్నారు. జేసీఎంతో అప్పుడు ఉన్నటువంటి మా నాయకులు టీఎన్టీసీని వాళ్ళకి సెటిల్మెంట్ చేయడం జరిగింది. మీరు అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. అది మీరు గుర్తు తెచ్చుకోండి. మీ టీఎన్టీసీ రాష్ట్ర నాయకుడిని పోట్రంగారావు గారిని వచ్చేసి విమర్శించి మాట్లాడారు. దానిపై మీ స్పందన? మా రాష్ట్ర నాయకుడు ఫోటో పెట్టుకొని గెలిచారు. మీరు రాజకీయాల్లోకి వచ్చింది మీ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా మా రాష్ట్ర నాయకుడు ఫోటో పెట్టుకొని ప్రచారం చేశారు. మీ సతీమణి గారిని పోటీలో నిలబెట్టినప్పుడు మా రాష్ట్ర నాయకుడిని ఫోటో పెట్టుకునే పని చేశారు. మీరు 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 పోటీ చేస్తున్నప్పుడు కూడా మా రాష్ట్ర నాయకుడు ఫోటో, మా పెద్ద ఆయన తాళ్ళూరు పంచాయశ్వరి గారు వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకొనే మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది, మీ రాజకీయ ఎదుగుదల మొదలైంది. మీరు గుర్తుపెట్టుకోండి, మా నాయకుడిని కానీ మా ఈయనని కానీ తిట్టడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. అంతకుమించి వేరేదే లేదు. మీరు ఈరోజు కూడా ఎల్లో కండవాలు, ఎల్లో శారీసు, ఎల్లో టోపీలతో తిరుగుతున్నారు. మనందరం ఒక పార్టీలోనే పనిచేసాం అంటే ఏంటి? ఈరోజు నాడు ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా తెలుగుదేశం కండ వేసుకునే తిరుగుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఒక క్రియాశీలక పాత్ర పోషించబోతుందంట చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగితే అందరూ జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు అన్నారు. ఎందుకన్నారు? ఓటింగ్ చాలా బలంగా ఉంది. గత పాలకుల పరిపాలన చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. భవిష్యత్తులో రావాలంటే ఇది పార్టీతోనే వస్తుందన్న ఉద్దేశంతో అందరూ కూడా అది ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది. రేపటి రోజున ఇదే సంకేతం కింద మీ పార్టీలోకి మళ్ళీ టీడీపీకి వస్తారని చందు నాయక్ అని ఇప్పుడు ఎల్లో కండవా వేసుకొని తిరుగుతున్నారని మీరు భావిస్తున్నారా? అది మేము భావించట్లేదు. దాని గురించి కూడా మాకు అంత అవగాహన లేదు, తెలియదు. ఎందుకంటే గతంలో కలిసి పనిచేసిన వాళ్ళమే. భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మాట్లాడటానికి లేదు. భవిష్యత్తులో మా పార్టీ నాయకత్వం, మా నాయకులు పోట్రంగారావు గారు చెప్పేటటువంటి నిర్ణయాన్ని అనుసరించే మా ప్రయాణం ఉంటుంది. ఇప్పుడు టోటల్గా వచ్చేసి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి కింద మీరు ఏ పాత్ర పోషిస్తున్నారు, ఏ గెలుపు కోసం ఎంత కృషి చేస్తున్నారు అని? మా శక్తి వంచన లేకుండా సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ గుగులోతు కిషోర్ శివరాం నాయక్ గారిని కత్తెర గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఒక మిత్రపక్షంగా శక్తి వంచన లేకుండా నీతి నిజాయితీగా వారి గెలుపు కోసం పనిచేస్తున్నాం. వారిని గెలిపించాలని కూడా యావత్ ప్రజానీకానికి మేము కోరుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల్లో పెద్ద కార్మిక సంఘాలు ఐఎన్టీసీ, టీఎన్టీసీ. మేమిద్దరం ప్రత్యర్థులమే. లోపల ఐఎన్టీసీ, టీఎన్టీసీ అనేది ప్రత్యర్థులమే. ప్రశ్నించే వాళ్ళకి వాళ్ళ ఓటింగ్ని బట్టి ఉంటుంది. వాళ్ళ కార్మికుల్లో ఉన్నటువంటి ఓటింగు, కార్మికులు వచ్చేదాన్ని బట్టి వాళ్ళు ప్రశ్నించవచ్చు. గతంలో మేము అసెంబ్లీ ఎలక్షన్లో పనిచేసినప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నించారు, ఈ రెండు కలిసిపోతున్నాయి అని. కానీ మన ఎన్నికల్లో ఏం చేసాం? ఎవరి పాత్ర వాళ్ళే చేసాం. ప్రత్యర్థులుగా డిఎన్టీ, ఐఎన్టీసీ, టీఎన్టీసీ ఉంది. టీఎన్టీసీ విజయం సాధించింది. అడుగుతుంటారు అడిగే వాళ్ళందరూ. కాకపోతే ఈ రెండు కలవటం అనేది ఆకాశం నేల కలిసినప్పుడే కలుగుతుంది. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు టీడీపీ లేనిదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గెలిచేది కాదు. అట్లాగే టీడీపీ ఉంటేనే కూడా ఇప్పుడు పొత్తుగా ఉంటేనే సర్పంచ్ అభ్యర్థి కూడా గెలిచేది సాధ్యమైద్దని
మీరు అంటున్నారంటగా అక్కడక్కడ వినిపిస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు వాస్తవంగా మా స్థాయి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మేము సహకరించే వ్యక్తులం, మద్దతుదారులు. తెలుగుదేశం అయినా, సిపిఐ అయినా, సిపిఐ అయినా. మేజర్ ఎవరు? మేజర్ ఆ పార్టీ అభ్యర్థి. ఇదేంటంటే మిత్రపక్షాలన్నీ యూనిటీగా పనిచేస్తే ఎక్కడన్నా ఇబ్బంది వస్తుందని ప్రత్యర్థులు మాట్లాడే మాటలు తప్పితే ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది ఏం లేదు. అందరూ ఐకమత్యంతో ఒకటే ఎజెండాతో వెళ్తున్నాం. ఈ సారపాక గ్రామ పంచాయతీ సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయాలంటే శ్రీ కిషోర్ నాయక్ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలన్న ఉద్దేశంతో ఉంటున్నాం తప్పితే అటువంటిది ఏమీ లేదు. గత అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా మాట్లాడారు, ర్యాలీ తీస్తే తెలుగుదేశం జెండాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళవి లేవని. ఇంకో ర్యాలీ తీస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ కూడా బయట వ్యక్తులు కూటమిలో చిచ్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు తప్పితే ఎక్కడా కూడా అటువంటిది లేదు. అందరూ ఐకమత్యంతో పూర్తిగా సహకరిస్తున్నారు. 99% కలిసి అందరూ కలిసి ప్రయాణం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న కూటమి ప్రకారం బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఒక కూటమి అనేది ప్రత్యేకించి నడిచింది. మీరు మాత్రం సపరేట్గా కాంగ్రెస్కి ఇక్కడ నుంచి చేయడానికి కారణం ఏంటి? వాస్తవంగా ఆంధ్రాలో ఉన్న కూటమే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఉంటుందని ఆశించాం. శ్రీ లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు మీకు లోకల్లో జూబ్లీ హిల్స్లో మనం పోటీ పెట్టట్లేదు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ వాళ్ళు అడిగితే మీరు సహకరించండి అని చెప్పారు. వాళ్ళు అడగలేదు, సహకరించలేదు, ఆ పొత్తు ఎక్కడ జరగట్లేదు. అఫీషియల్గా మా పార్టీ కనుక డిసైడ్ చేసి మీరు వీళ్ళతో వెళ్ళండి, ఈ స్థానిక ఎన్నికలు పార్టీ ఎన్నికలు కావి, స్థానిక అభ్యర్థినే, స్థానిక డెవలప్మెంట్ని, స్థానిక అభివృద్ధి కోసం చూసుకునేటటువంటి ఎన్నికలు. ఇక్కడ ఈ రోజు నాడు ఇక్కడ చేస్తున్నాం. గోరకుంపాడు చూస్తే ఇండిపెండెంట్ అభ్యర్థి, ఇండిపెండెంట్. ఇంకోసారి చూస్తే ఇంకొకరితో స్థానికంగా ఉత్పన్నమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఒక మంచి అభ్యర్థిని సూచించి ఆ అభ్యర్థి ద్వారా అభివృద్ధి చేయడానికి తీసుకెళ్లే ఎన్నికలు తప్పితే పార్టీ బీఫారాలు ఏముండవు. కాబట్టి దాని గురించి మా పార్టీ కనుక భవిష్యత్తులో మీరు ఇలా వెళ్ళండి అని గైడ్లైన్స్ ఇస్తే తూచా తప్పకుండా అదే లెవెల్లో మా ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. తాతా మాధవతి లత గారు టీడీపీ పార్టీలో కీలకమైన పాత్ర పోషించి సభ్యత్వాలు కూడా చాలా కట్టించారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలవడం, లోకేష్ గారిని కలవడం అన్ని విధాలుగా వెళ్ళారు. ఈ విషయంలో మీరు తాతా మాధవతి గారిని కలిశారా? తాతా మాధవతి గారు ఆవిడ వ్యక్తిగతం అది. ఎందుకంటే ఆసియా ఖండంలోనే రెండో స్థాయిలో ఉన్నటువంటి ఐటీసీ పిఎస్పిడి పేపర్ ఇండస్ట్రీలో టీఎంటీసీ రెండోసారి గెలిచింది. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పర్సనల్గా మాట్లాడున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో మేజర్ పార్టీ, మండల పార్టీ అధ్యక్షులతో సహా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మన నియోజకవర్గంలో చూస్తుంటేనే ఒక పంచాయతీకి పోలిక లేని విధంగా స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి వెళ్తున్నారని ఇందాకే తెలియజేశాం. కాబట్టి వారి వ్యక్తిగత నిర్ణయాన్ని నేను ఏ లెవెల్లో కూడా కామెంట్ చేయలేదు.